షోగా పూలు రాలిపోకుండా రెక్కల వారికే పక్కకు తీసి సైడ్కి పెట్టాను. చూడండి, చాలా బాగుంది కదా, అందంగా చూడడానికి లుక్. ఇలా వలిసేసాను. ఈ అరటి పువ్వుతో ఏం చేయబోతున్నానంటే పకోడా చేస్తాను. అరటి పువ్వు పకోడా చేస్తాను ఈరోజు. ఇలాగ చిన్నగా ఒలుసుకోవాలి. చిన్నగా ఒలుసుకుంటే పువ్వు ఇలా ఉంటుంది, రెక్కలు పక్కకు వస్తాయి, చూడడానికి కొంచెం షోగా కనపడద్ది. చూడండి ఇలా. అరటి పువ్వు రుచి సూపర్ టేస్టీగా ఉంటుంది. తింటే ఉంటే తినాలి తినాలి అనిపిస్తుంది అరటి పువ్వు పకోడా.